యువరాణి, అదిగోనే మన యువరాణి అక్కడుంది. యువరాణి, యువరాణి, నిన్న భూలోకంలో ఒక దృశ్యం చూసాం. ఏంటా దృశ్యం? అది ఒక అందమైన ఉద్యానవనం. అది ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయి చాలా భయంకరంగా కనబడుతుంది. అలాగా? మాకు ఆ దృశ్యం చూడగానే చాలా భయం వేసింది. కానీ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిన చెట్లు కూడా చిగురుస్తాయిగా. మీరొకసారి అక్కడ అడుగు పెడితే మళ్ళీ చిగురుస్తాయి. సరే. శ్రీ 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 వనమహారాజులు గారు ఏం చేస్తున్నారహో? వనపోషక, వనరక్షక, వనమాలి, వన ప్రేమిక బిరుదాంకిత వనమహారాజులం గారికి జయము జయము, జయము జయము, జయము జయము, జయము జయము, జయము జయము. మహారాజా, ఈ రోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమేమిటి? రోజు రోజుకి వనాలు అడవులు అంతరించిపోతున్నాయి. మానవులు అరణ్యాలను దురాక్రమణ చేస్తున్నారు. ఖనిజ సంపద కోసం, అటవీ సంపద కోసం ప్రకృతిని కొల్లగొడుతున్నారు. మానవుల దురాక్రమాలకు అంతు లేకుండా పోతుంది. అవును మహారాజా, ఒకప్పుడు ఈ జంబూ ద్వీపంలో అనేక లక్షల పులులు, సింహాలు, ఏనుగులు, దుప్పులు, జింకలు, నానా విధములైన జంతు వృక్ష జాతి పక్షులుండేవి. నేడు జంతువులు, పక్షుల సంఖ్య పదులు వందల స్థాయికి దిగజారిపోయింది. అంతేకాదు మహారాజా, నేడు కొన్ని జంతువులు, వృక్షాలు, పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి. సమస్త ప్రాణికోటిలో తెలివితేటలు ఒక్క మానవునికి మాత్రమే సొంతం. కానీ ఆ తెలివితేటలతో అతడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. మహారాజా, వీటన్నిటికీ మించిన ఉపద్రవం మరొకటి ఉంది. భైరవుడు అనే క్షుద్ర మాంత్రికుడు ఈ ప్రకృతి మొత్తాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని గూఢచారుల ద్వారా సమాచారం అందింది. అవును, ఆ భైరవుని గురించి విన్నాం. అంతేకాదు మహారాజా, తమ కుమార్తె వనకన్యను చెరపడితే ఈ ప్రకృతి మొత్తం వాడికి పాదాక్రాంతం అవుతుందట. ఏమిటి? నా కూతురు వనకన్యను చెరపట్టడమా? ఏమిటి కర్తవ్యం? వాడిని అంతం చేసే శక్తి మనకు లేదు. మనం రక్షించేవాడు ఎవరూ లేరా? ఉన్నాడు, ఉన్నాడు మహారాజా, ఉన్నాడు. అభివందనం గురుదేవా, ఆశీనులు కండు. శుభమస్తు. మకర నక్షత్రం 1వ పాదంలో సింహరాశిలో జన్మించిన 15 సంవత్సరాల వయసున్న బాలుడి చేతిలో వాడికి మరణం సంభవిస్తోంది. ఆ క్షుద్ర భైరవుడి జాతకాన్ని పరిశీలించిన తరువాత నాకు ఈ విషయం తెలిసింది మహారాజా. అయితే సింహరాశిలో జన్మించిన ఆ బాలుడు ఎక్కడున్నాడు గురుదేవా? ఓం అగస్య, ఓం వనస్య, సుప్రీం భళ. చూడండి మహారాజా. ఆహా ఆహా, దేదీప్యమానంగా విరిగిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా వనకన్య, రామ్మా. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భూలోకానికి వెళ్ళాలనిపిస్తుంది నాన్నగారు. శివుడాగ్ర లేదే చివైన కొట్టదు. నీకు ఇలాంటి సంకల్పం కలగడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. సంకల్పానికి కూడా కారణం ఉంటుందా నాన్నగారు? అవునమ్మా, భగీరథుడు తన సంకల్పంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే సంకల్పంతో మార్కండేయుడు మృత్యువును జయించాడు. ధ్రువుడు నక్షత్రంగా మారి వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. నీ సంకల్పం కూడా ఆ అఘోరాన్ని నాశనం చేస్తుంది. అఘోరా ఎవరు? చెప్తాను. భూలోకంలో దైవాంశతో జన్మించిన బాలుడు సుప్రీం. అతను కారణ జన్ముడు. ఆ బాలుడి చేతిలో అఘోర మరణం రాసిపెట్టి ఉంది. సుప్రీం మానవశక్తి అయితే నువ్వు దైవశక్తివి. దైవశక్తికి మానవశక్తి తోడైతే గాని అఘోరా మరణించడు. అఘోరా చావు దగ్గర పడింది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా,
ఒక దశలో నీ శక్తి నశిస్తుంది. అప్పుడు సుప్రీం తన శక్తితో అఘోరాన్ని అంతం చేస్తాడు. అప్పటి వరకు భూలోకానికి వెళ్లే సమయం కోసం నిరీక్షించు. అమ్మా వనకన్య, అమ్మా వనకన్య, ఏమైంది నాన్నగారు? నువ్వు క్షేమమే కదా? క్షేమంగానే ఉన్నాను నాన్నగారు. వనం చుట్టూ సైనికులు కాపలా కాస్తున్నారు. ఇతరులెవరూ ఇక్కడికి రాలేరు. లేదమ్మా, ఆ ఘోర ఎక్కడికైనా రాగలడు. మరణాన్ని జయించాలని అష్టసిద్ధులు పొందాలని ప్రయత్నిస్తున్న ఓ క్షుద్ర మాంత్రికుడు. ఇలాంటి చెడు కోరికలు ఉన్నవాళ్ళందరూ దారుణంగా మరణించారు నాన్నగారు. వాడు అలా మరణించే ముందు ఘోరమైన పనులు చేసి మరణిస్తాడు. అయితే వాడేం చేయబోతున్నాడు? నిన్ను బలి ఇవ్వాలనుకుంటున్నాడు. నాన్నగారు? అవును, అందుకే ఈ విషయం నీతో స్వయంగా చెప్పాలని వచ్చాను. ఇక్కడి నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలమ్మా, సరేనా? అలాగే నాన్నగారు.